ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు, దైవాశీస్సులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్తూ ఎవరైనా కానీ ఇంట్లో దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కదా. ఇంట నుండి వారికి అందరికి వెలుగుచ్చుటకై అది దీపస్తంభం మీదనే పెడతారు కదా. పట్టణం మీద, అది కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండదు. ఎందుకంటే అందరికీ కనపడుతుంటుంది ఆ పట్టణం, కొండ మీద ఉన్న పట్టణం. అలాగున మీరు కూడా ఏమంటున్నాడు, మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రి మిమ్ములను తండ్రిని మీ సత్క్రియలను బట్టి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడినట్లు మీ వెలుగును ప్రకాశింపనీయండి. మీరట ఈ లోకానికి వెలుగట. మీరు వెలగాలట. మీ వెలుగులో అనేకులు జీవితాలు సరి చేసుకోవాలట. యేసయ్య ఒక వెలుగు, పరలోకము నుండి నేను దిగి వచ్చి ఉన్నాను, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు యోహాను సువార్తలో కదా. మరి మనము కూడా ఆయన వలె వెలగాలట. ఆయన మనల్ని వెలిగించాడు. నేను ప్రభు కృపను బట్టి నేను వెలిగాను అన్నవాడు చేయొద్దండి. నేను కొద్దిగా వెలిగాను, నిజంగా చెయ్యెత్తాలి. నిజంగా చెయ్యెత్తి ఇక్కడ మళ్ళీ తర్వాత బాధపడద్దు. చెయ్యెత్తండి, నా ద్వారా వెలుగు వచ్చింది. కొంతమందికి నా ద్వారా వెలుగు వచ్చింది. కొన్ని కుటుంబాలు వెలిగింపబడ్డాయి. నేను ఈ లోకానికి వెలుగుగా ఉన్నాను అన్నవాళ్ళు చేయొత్తండి. మీ ద్వారా వెలుగు రాలేదా ఎవరికి? చేయత్తన వాళ్ళ గురించి అడుగుతాను. మీ ద్వారా ఎవరికి వెలుగు రాలేదా? మరి చేయత్తరేంది? సగం వచ్చిందా వెలుగు? ఇప్పుడు దేవుని పిల్లరా, మీ ద్వారా లోకానికి వెలుగు రావాలట. అంటే మిమ్మల్ని మీరు వెలుగుతుండగా మిమ్మల్ని వాళ్ళు మాదిరిగా తీసుకోవాలి. మీ వెలుగు కాంతిలో వేరే వాళ్ళ జీవితాలు, చీకటిలో ఉన్న జీవితాలు వెలిగింపబడాలి. అలాగ వెలిగింపబడకపోతే నీ వెలుగు వ్యర్థం. ఇంకేం వెలిగినట్టు నువ్వు? నీ వెలుగు, నీ కాంతి ఇతరుల మీద పడకపోతే ఇంక నువ్వేం వెలిగినట్టు? నీకే ఒక మాదిరి లేదు. ఊరికే నోరు బారేసుకుంటావు. ఆ పరిశుద్ధులని పేరు పెట్టబడి చర్చికి పోయేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆదివారం వస్తే మనం వేయలేం అంత వైట్ బట్టలు. మరి ఎట్లా ఏం పెట్టి ఉతుకుతారో తెలియదు, కానీ అంత వైట్ బట్టలు వేస్తారు. తెల్లగా దగ్గరలు ఆడిపోతుంటారు దేవదూతల్లాగా. చర్చికి పోయిన తర్వాత మిగతా రోజుల్లో చూడాలా వాళ్ళ ఆగడాలు. అబ్బాబాబాబాబాబా కొంతమంది గురించి వింటుంటే
అసలు వాళ్ళు మాట్లాడేది కాదు, కానీ వాళ్ళ గురించి వింటుంటేనే చెవులు మూసుకోబుద్ది అయింది. ఇంకా వాడు మాట్లాడంగా వింటే అసలు ఇంకెట్టుండిద్దో నా పరిస్థితి. ఎంత భయంకరంగా అంటే అస్సలు మేము పరిశుద్ధులము కాదు, కనీసం విశ్వాసులము కాదు, చర్చికి పోయేవాళ్ళం కాదు అన్నట్లుగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ రోడ్డును పడి బండ బూతులు తిడుతూ దేవుని నామాన్ని అవమానం కలుగు చేస్తున్నారు. వీళ్ళేనా చర్చికి పోయేది? వీళ్ళు చర్చికి పోయేవాళ్ళ? చర్చికి పోయి ఇలా మాట్లాడతారా అని దారిని పోయే అన్యులు కూడా అనుకునేటట్లుగా ఎంత గుజుత్సాకరంగా మాట్లాడుతున్నారంటే, వెగట కలిగేటట్లుగా, విరక్తి కలిగేటట్లుగా. మనం కూడా చర్చికి పోయి భక్తి చేసి నేర్చుకునేది ఏముంది, పోవటం అనవసరం, పోయిన వాళ్ళ ఏం మార్పు వచ్చింది అని అనుకునేటట్లుగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు అలాగా ఉన్నాయి. మన వాళ్ళలో కూడా ఉన్నాయి. మొహమాటం లేకుండా కొండబద్దల కార్యక్రమం ఈరోజు ఉన్నాయా లేవా? అచ్చంగా మనల్ని చూస్తే అసలు యేసుప్రభువుని చూసినట్టు ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నాడు అని జనులు గుర్తించేటట్టుగా ఉన్నాం మనం? మనలో కూడా ఇన్ని బలహీనతలు, ఇన్ని అవిధేయతలు, మాదిరి లేదు, మాట శుద్ధి లేదు, క్రమము లేదు, టయానికి చర్చికి రావడం లేదు. 10:30కి చర్చి అయితే 12 గంటలకి, 12:30కి, 11 గంటకి వస్తున్నారు. మిమ్మల్ని చూస్తున్న అన్య జనాంగం ఏం నేర్చుకోవాలి? మిమ్మల్ని చూస్తున్న జనాంగం మీరు చర్చికి వస్తుండగా వాళ్ళు టైం చూసుకొని, టైము ఏంటి 11:30 అయిపోయింది, ఇప్పుడు పోతున్నారు. వాడు చర్చి ఎన్నింటికి ఏంది? 12 గంటలకేమో. 11:30కి పోతున్నారంటే 12 గంటలకేమో వాడు చర్చి అని అనుకోవాలిగా. మనం ఇళ్ళ దగ్గర బయలుదేరి వచ్చేటప్పుడు అనుకుంటారుగా. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మనం మాదిరి, మన బ్రతుకు ఎలా ఉందో, నిజంగా మనం ఏదో మన దోషాలు క్షమించయ్యా, అయ్యా మా పాప దోషాలు క్షమించయ్యా, మా వాళ్ళ పాప దోషాలు, మా పాప దోషాలు ఒప్పుకుంటున్నాం ప్రభువా, ఇదిగో మా దర్శి వాళ్ళ ఈ టౌన్ వాళ్ళ పాప దోషాలు, మా పాప దోషాలు ఒప్పుకుంటున్నాం, మా కుటుంబీకుల పాప దోషాలు, మా పాప దోషాలు ఒప్పుకుంటున్నాం, వాళ్ళ పాప దోషాలు, నీ పాప దోషాలు ఒప్పుకోవటం కదా. అసలు ముందు నువ్వు పాపాలు క్షమించమని అడుగుతున్నావు. ప్రతి వారం, ప్రతి కోడిక, ప్రతి ప్రార్థనలో పాపాలు క్షమించమని అడుగుతున్నావు. మరి ఆ పాపం చేయకుండా ఉండవే? ఏం మాదిరి తెలియదా? సమయం తెలియదా? ఇంటికాడ ఎలా మాట్లాడాలో తెలియదా? నీ వస్త్రధారణ ఎలా ఉండాలో తెలియదా? ప్రతిసారి చెప్పాలా? ప్రతిసారి తండ్రి సన్నిధి బిడ్డలో అని పేరు పెట్టుకొని, తండ్రి సన్నిధికే కాదు దేవునికి అవమానం కూడా. ఎన్ని గంటలకు కూటం మేడం? మీకు రోజు ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం మీకు వాల్పేపర్లు వస్తున్నాయిగా సెల్ ఫోన్లలో. ఎన్ని గంటలకు కూటం? వంట చేసేవాళ్ళు కూడా, శుక్రవారం వంట చేసేవాళ్ళకి కూడా, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా, అమ్మా మీరు ఎవరు మీరు వంట చేసుకుని వస్తున్న వాళ్ళు కూడా టయానికి రావాలి అని చెబుతున్నాను లేదా? మాయ్ రోజు మీరు చెప్తున్నాను లేదా? నీకు మనం పోయిన వారం అంతకుముందు వారం నువ్వు చేసుకొచ్చావు, చెప్పానా లేదా? ఫోన్ చేసి మరీ చెప్పా, మాయ్ నువ్వు వంట చేస్తున్నావు కదా, నీ ఇష్టానుసారంగా 12కి 1 గంటకి వస్తానంటే కుదరదు. చేత అయితే టయానికి చేసుకున్నా, లేకపోతే వంట ఆపేసాయి, నీ వల్ల కాకపోతే తీసేసాయి, నువ్వు మాత్రం టయానికి రా, చెప్పానా లేదా ఫోన్ చేసి? ఆ రోజు నీ అమ్మాయి ఎంతో 1 అరగంట లేట్ వచ్చింది అంతే. ముందే వచ్చిందా? ముందే వచ్చావు ఆ రోజు. దేవునికి మహిమ. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టే మనం సిగ్గుపడాలి. మరి టయానికి నువ్వు వంట చేసుకొని వస్తా, నువ్వు టయానికి రాలేకపోతే ఎందుకు నీ వంట దెబ్బలు కొట్టనా? నీకు క్రమం లేదు. ఇవాళ వాళ్ళది లేట్ అయిందని కాదు, మీరు వంట చేసే రోజు మీరు పెందలాడు వస్తున్నారా? వంట పెట్టుకొని ఆచుకొని తీర్చుకొని వస్తున్నారా?
మీరు 11 12 ఈ దారి నడిచి వస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, మేము అబ్బాయిపాలెం పోయి ఆడ ఆరాధన చూసుకొని 11:30కి మేము ఇటుకుండా ఇక్కడికి ఈ సమయానికి అప్పటికి ఉరుకులు వెలుగులతో మేము పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇక్కడ ఉన్న అమ్మాయి, ఒక అమ్మాయి 11:30 చర్చికి పోతుంటది. మాకు ఎదురై ఇక్కడ ఇల్లు అమ్మాయి. మేము అనుకుంటాం, ఏంది అమ్మాయి తప్పుడు దగ్గర ఇల్లు ఆ చర్చికి పోయి, ఎదురు చర్చికి ఈ రాక ఏం చేస్తారు, ఆదివారం కదా, 10ంటికో 10:30కో ఉంటుంది కదా చర్చి, 11:30 పోతుంది ఈ అమ్మాయి, ఏంది అసలు ఏం క్రమం అది అని మేము అనుకుంటూ వస్తాం. నేను మాత్రం ఎన్నిసార్లు అనుకున్నాను, నాకు కరెక్ట్గా నా బండికి ఎదురైంది. ఏం క్రమం వాళ్ళు నేర్పేది అనుకుంటాం. ఈడకొస్తే మా తర్వాత వస్తుంటారు మళ్ళీ కొంతమంది మనవాళ్ళు. నేను అమ్మాయికి చెబుదాం అనుకుంటా, అమ్మాయి ఏంటమ్మా తప్పుడు 11:30 వెళ్తాము నువ్వు చర్చికి, మేమంటే ఆల్రెడీ అక్కడ 8 గంటలకు అక్కడ పోయి అది చూసుకొని వస్తున్నావు, మాకు ఇది రెండో వెర్షను, మరి నువ్వు ఈ టైంలో పోతున్నావు ఏందమ్మా అని అడుగుదాం అనుకుంటా. ఒకవేళ పొరపాటున ఆ అమ్మాయి, మీ వాళ్ళు కూడా ఇప్పుడే వస్తున్నారు కదా పాస్టర్ గారు అంటే ఏం చెప్పాలా, నోరు మూసుకొని వస్తున్నాను నేను, అమ్మాయి గురించి బాధపడుతూ నోరు మూసుకొని వస్తున్నాను నేను అడగలేక. మన వాళ్ళు కూడా ఒక టైం భయం లేకుండా వస్తున్నారు. మీ వెలుగును ప్రకాశింపనీయుడి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఒక చోటంట కొంతమంది వ్యక్తులు బజార్లో టీ స్టాల్ దగ్గర ఎక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారని వాళ్ళ మాటల మధ్యలో దేవుని గురించిన సంభాషణ వచ్చింది. వాళ్ళల్లో ఒక నాస్తికుడు, దేవుడే లేడు అనే నాస్తికుడు, బుద్ధిహీనుడు, దేవుడంట మట్టిని చేశాడంట, మట్టిని బిసికంట బొమ్మను చేశాడంట, ఆ బొమ్మకంట తన ఊపిరిని నాసికారంధ్రాల్లో గుండా ఊదాడంట, ప్రాణం వచ్చిందంట, మనిషి అయ్యాడంట. ఎంత బోటకం, ఎంత నాటకం ఇది! అన్ని కలుబొల్లి మాటలు చచ్చిపోయేవాళ్ళు, దేవుడే లేడు అసలు అని హేళన చేస్తున్నాడంట. హేళన చేస్తుంటే పక్కనున్న ఇంకొక వ్యక్తి అంటున్నాడంట, అయ్యా మనిషిని మట్టితోటి చేసాడో లేదో నాకు తెలియదు కానీ ఒక దొంగని, ఒక నరహంతకుణ్ణి, ఒక క్రూరుణ్ణి, ఒక మూర్ఖుణ్ణి దేవుడు మనిషిగా మార్చి సాత్వికంగా చేసి పనికొచ్చే పాత్రగా ఆయన మాత్రం చేశాడు అని చెబుతున్నాడంట. ఈ మాటలు ఇలా చెప్తుండగానే చాలాపో ఇవన్నీ వట్టి నాటకాలు అంటున్నాడంట నాస్తికుడు ఇలాగ మాట్లాడుతుంటే మూడో వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఎంటర్ అయ్యి, అయ్యా మీ ఇద్దరు సంభాషణ ఇలా ఉంది కానీ దేవుడు మట్టితోటి మనిషిని చేశాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక గజ దొంగ, ఒక నరహంతకుడు, ఒక మూర్ఖుడు అయిన వాడు మారిన విషయం మాత్రం నేను కళ్ళారు చూశాను, నేనే సాక్షిని అన్నాడట. నేనే సాక్షిని, ఆయన ఎవరో కాదు, ఇదిగో నీ ఎదురుగా మాట్లాడుతున్న ఈయనే. ఎందుకు అంటే ఆయన యొక్క స్థితి నాకు ఇంతకుముందు తెలుసు. ఎవరైనా కానీ తనకు నచ్చని మాట మూర్ఖంగా మాట్లాడుతుంటే, తనతోటి వితండ వాదన చేస్తుంటే ఆయనకు ఒక అలవాటు ఉంది, తలకాయ పగల కొడతాడు. తలకాయ పగల కొట్టే అలవాటు ఉంది. కానీ ఈ రోజున నువ్వు అలా మాట్లాడుతుంటే ఆయనతోటి, ఆయన సాత్వికంగా ఉన్నాడు చూడు, ఈ పాటికి నీ తలకాయ పగిలిపోవాలా. తాను మాట్లాడేదానికి నువ్వు వ్యతిరేకిస్తూ మూర్ఖంగా వితండ వాదన చేస్తున్నావు కదా, ఈ పాటికి నీ తలకాయ పగిలిపోవాలా. కానీ ఆయన సాత్వికంగా తన గురించి తాను ఎలా చెబుతున్నాడు చూసావా, ఆయన గురించి నేనే సాక్ష్యం అని చెప్తే ఆయనట ఈ దొంగ నరహంతకుడుగా ఉన్న ఒకప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడు తన ఎదురుగా, అయ్యా ఆ మనుషుణ్ణి మట్టితోటి చేశాడో లేదో తెలియదు కానీ ఒక దొంగగా, ఒక నరహంతకుడుగా, ఒక మూర్ఖుడుగా ఉన్న నన్ను దేవుడు మార్చాడు, ఇప్పుడు ఆయనకి ఇష్టమైన పాత్రగా చేసుకున్నాడు అని, సాత్వికుడుగా చేశాడు అని ఆయన చెప్తున్న ఆ వ్యక్తి కళ్ళి కిందకి మీదకి ఇట్లా చూసి
ఇక చిన్నగా ఆయన జారుకున్నాడట. ఎందుకంటే ఈయన ఒకప్పుడు ఇలాంటి స్వభావం ఉన్నదా, ఇలాంటి స్వభావం ఉన్నది ఒకప్పుడు. ఒకవేళ ఆ స్వభావం మరలా రిటర్న్ వస్తే నా పరిస్థితి ఏంది? ఇక్కడ నా తలకాయ పగిలిపోద్ది. ఆయన చిన్నగా ఇక ఏం సమాధానం చెప్పరాదు, సర్దుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరు? నాస్తికుడు అయిన వాడు. అంటే మారు మనసు వచ్చింది అనే దానికి నిదర్శనం మన క్రియలు, మనలో మార్పు. అది మనలో మార్పు లేకుండా నువ్వు దేవుని గురించి, సువార్త గురించి ఎంతన చెప్పో, మనుషుల్లో మార్పు రాదు. ముందు చూసేది నీ మార్పు. నువ్వు మారావు అనే సంగతి నీ గురించి ఇంకొకళ్ళ సాక్ష్యం ఇవ్వాలి. అసలు నువ్వు చెప్పుకో, నువ్వు కూడా డాబుగా చెప్పుకోవటం కాదు, నేను ఇంత మునుపు ఎట్లా ఉండేవాడనో ఎట్లా ఉండేదాన్నో అని నీ గురించి నువ్వు చెప్పుకోవటం కాదు, నీ గురించి ఇంకొకళ్ళు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యం చెల్లింది. హల్లెలూయా. నేనెంత బాగా ప్రార్థన చేస్తానో, అబ్బా నేను ఎంత బాగా సువార్త చెప్తానో, ఎంత బాగా నేను బైబిల్ చదువుతానో అని నువ్వు చెప్పుకోవటం కాదు. ఒకప్పుడు ఇలాగ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు అంటే నిజంగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప కృప. లేకపోతే ఇంత మునుపు వాడున్న ప్రవర్తన అయితే మనం చూడలేము, వినలేము వాళ్ళ మాటలు అని వేరే వాళ్ళు మీ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు మీ వెలుగు ప్రకాశించినట్టు. హల్లెలూయా. మీ ప్రవర్తన గురించి వాళ్ళ సాక్ష్యం ఇవ్వాలి. మీ మారు మనసు లేకుండా, మీలో మార్పు లేకుండా, మారిన జీవితము ప్రభావితం చేయకుండా మీరేదో మీకు ఏదో కొద్దిగా ఇంత మునుపు మరీ 0, ఇప్పుడైతే ఏదో 1%, 2% ఏదో కొద్దిగా నయమేలే మనం ఇంత మునుపు కంటే అనుకుంటూ సంతోషపడుతున్నావేమో. నీ వెలుగు ఇంకా అసలు ప్రకాశించిందా? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చెప్పినట్లుగా బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అదిగో నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దీపస్తంభం మీద దీపం పెడతాము, ఆ దీపస్తంభాలు ఏ ఆర్భాటం చేయవు. చేస్తాయా? దీపస్తంభాలు ఆ దీపమే కానీ, దీపస్తంభమే కానీ ఆర్భాటం ఏమైనా చేసిద్దా? నక్షత్రాలు ఉన్నాయి, ఈ లోకానికి వెలుగు జిమ్మే నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఏమైనా ఆర్భాటం అవుతున్నాయా? ఆర్భాటం చేస్తున్నాయా? అవి మౌనంగా వాటి పని అవి చేస్తున్నాయి అంతే. దేవుడు వాటికి నియమించిన ఆ పని ఏదో ఏమై ఉందో ఆ పనిని చేస్తని మౌనంగా ఉంటాయి. నీ వెలుగు ఇతరులకు ప్రకాశింపజేయాలంటే నువ్వు కూడా ఒక నక్షత్రం అవ్వాలి, ఒక దీపస్తంభం మీద దీపం అవ్వాలి. కొంచెం కింద పెట్టినట్లుగా నువ్వు ఉన్నావేమో, వెలుగుతున్నావు, నీ వట్టికి నీవు వెలుగుతున్నావు, నీ వెలుగు నీకు వస్తుంది. కానీ ఇతరులకు నీ వెలుగు పోకుండా కొంచెం కింద పెట్టినట్లుగా బలహీనతల కింద, మాదిరి లేని బ్రతుకు కింద నీ వెలుగు ఉన్నదేమో. ఉపయోగం ఏముంది? ఎవరికి ఏ వెలుగు రాదు. ఆ ఇంట నుండి వారికి వెలుగిచ్చినట్లుగా దీపస్తంభం మీదనే ఆ దీపం పెట్టాలని చెప్తుంది కదా. నిజం పిల్లరా, మనమట అనేకులైన వారిని దేవుని వైపుకు తిప్పాలట. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రాల వలె ప్రకాశించెదరు. మనము ప్రకాశించాలి. ఒక నక్షత్రం అంటే చుక్కలు అనుకుంటున్నారా? సూర్యుడు ఒక నక్షత్రం. మన సూర్యుడు వల్ల ఈ భూమికే కాదు అనేక గ్రహాలకు వెలుగు వస్తుంది. ఆ చుక్కలు కూడా అంతే. రాత్రిపూట కనపడే మిణుకుమంటూ కనబడే ఆ చుక్కలన్నీ ఈ సూర్యుడు లాంటి, ఈ సూర్యుడి కంటే ఇంకా పెద్దయ్యాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఈ సూర్యుడి కంటే ఇంకా పెద్దవి, కొన్ని 100 రెట్లు పెద్దయ్యాయి. కానీ చాలా దూరంలో ఉండే, అందువల్ల మనకి చిన్న కనబడుతున్నాయి. ఈ సూర్యుడు మన భూమికి దగ్గరగా ఉన్నాడు, లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.
అందువల్ల ఈ కాంతి, ఇంత వెలుగు, ఇంత వేడి. కానీ ఇంతకంటే పెద్ద పెద్ద సూర్యులు ఉన్నాయి విశ్వంలో. అవన్నీ కూడా వాటి ధర్మం అవి నిర్వర్తిస్తున్నాయి. వాటి దగ్గరలో ఉన్న ఇలా మన భూమి లాంటి భూములు ఎన్నోడియో దాని చుట్టూ ఆ గ్రహాల చుట్టూ తిరిగి, ఆ నక్షత్రాల చుట్టూ తిరిగేవి ఎన్నోడియో, వాటి ధర్మం అవి నిర్వర్తిస్తున్నాయి మౌనంగా. కానీ నువ్వు నేను మాత్రం కొద్దిగా దాన్ని కూడా టామ్ చేసుకుంటూ డాబ్స్ అని మాటలు చెప్పుకుంటున్నావు. ఇంత మునుపు నా ప్రవర్తన ఎలా ఉండేదో ఇప్పుడైతే ఇలా ఉంది అని నువ్వు నేను చెప్పుకుంటున్నావు. కాదు, నువ్వు నేను మన డాబ్ మనం చెప్పుకోవటం కాదు. ఆ నక్షత్రాలు, దీప స్తంభాలు ఎలాగ మౌనం ఉంటే అలాగ నువ్వు నేను మౌనం ఉంటాం. మన గురించి, మన ప్రవర్తన గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 47వ వచనం చూడు. 47. నీవు భూదిగంతముల వరకు, భూదిగంతములు అంటే నువ్వు ఎంతవరకు ప్రయాణించగలవు ఈ భూమి మీద, అంతవరకైనా కనీసం రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను. వీళ్ళకంటే అపోస్తుల గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు అని చెప్తున్నారు. ప్రియ దేవుని పిల్లరా, మనము భూ దిగంతముల వరకు మన వెలుగును ప్రకాశింపనియాలి. ఎల్లప్పుడూ అలా దీపం కింద, కొంచెం కింద పెట్టిన దీపం లాగా వెలుగుతున్నాము కానీ ఇతరులకు వెలుగు ప్రసరింపనీయట్లేదు, కాంతి రావట్లేదు. మన జీవితాల వల్ల ఇతరులకు ఏ మేలు కలగట్లేదు. మనలోనే సరైన మాదిరి లేదు. ఈజీగా కూటాలు ఎగ్గొట్టేస్తున్నాం, ఏదో కుంటి సాకులు చెప్పుకుంటా. చాలా నిజంగా ఎంత భయపడాలో. ఒక ఆదివారం దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే నేను ఎంత ఆశీర్వాదం కోల్పోతాను. ఒక ఆదివారము, ఒక నియామక కూటంలో నేను దేవుని సన్నిధిలో కనబడవలసిన ఆ దినం వచ్చినప్పుడు, అది శుక్రవారమే కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను ఈ రోజున దేవుని సన్నిధిలో కనబడాలని దైవజనులు ఇదిగో ఈ ఉపవాస కోటికలు పెట్టాడు. నేను ఖాళీగా ఉన్నా, నాకేం పని లేదు, వేరే పని ఏం లేదు, నేను ఖాళీగా ఉన్నా. మరి దైవజనులు ఉపవాస కోడిక పెట్టినప్పుడు మరి నేను కూడా పాల్గొన్న వాళ్ళనే కదా దేవుడు నాకు ఈ దినము నియమించింది, నన్ను ఖాళీగా ఉంచింది. మరి నేను టయానికి వెళ్ళాలి కదా అనేది లేకుండా ఏదో కుంటి సాగులు వెతుక్కొని ఫస్ట్ రోజు బాగోపోతే లే, రెండో రోజు బాగోపోతే, మూడో రోజు బాగొచ్చులే అనుకుంటూ మనం పోతున్నాం, లేవతలేదు. నియామక కూటాలకి శుక్రవారం వస్తే వస్తున్నాం, లేవతలేదు. ఆదివారం మన ఇష్టం వచ్చినట్టుగా వస్తున్నాం. ఒక టైం లేదు, పాడు లేదు, క్రమం లేదు, మాదిరి లేదు, సరైన సాక్ష్యం లేదు, సరైన వస్త్రధారణ లేదు. నువ్వు బజార్లో నడిచి వస్తుంటే నేను చూసిన వాళ్ళు, అమ్మా మీరు చర్చికి వెళ్తారా, వందనాలమ్మా అని చెప్పాలిగా. అలా ఉందా నీ వస్త్రధారణ? నిన్ను విశ్వాసులు అనుకుంటున్నారా? ఒకవేళ నువ్వు బైబిల్ పట్టుకొని వస్తుంటే క్రైస్తవులని అనుకోవచ్చేమో, కానీ మొన్న ఏమి ఎట్ట మాట్లాడుతుంది ఇంటి దగ్గర, ఏంది ఇలా మాట్లాడుతుంది కదా, గోలగా వస్తుంది కదా, ఇవాళ భక్తి పూర్వలా బైబిల్ పట్టుకొని పోతుంది అని అనుకుంటారుగా. నిన్న మొన్న నీ ప్రవర్తన బట్టి, నీ మాట తీరును బట్టి, నీ వస్త్రధారణ బట్టి నైటీల మీద బజార్కి వచ్చేవాళ్ళు, రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఉన్నారు. నైటీల మీద బజార్లో తిరిగే వాళ్ళు ఉన్నారు. నైటీ అంటే నైట్ వేసుకునేది. అలా ఆమె చెప్పినట్టుగా పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పినట్టుగా చెప్పాల్సి వస్తుంది. నైటీ అని పేరు ఎందుకు? నైట్ మాత్రమే వేసుకోవాలి. మంచిగా పగటిపూట నీ వస్త్రధారణ ఎలా ఉండాలంటే విశ్వాసికి తగినట్లుగా, దేవుని బిడ్డకు తగినట్లుగా ఉండాలిగా. నైటీల మీద ఈజీగా పక్కలకు పడటం. అసలు తెల్లారిన తర్వాత మీరు నైటీల మీద ఎన్నుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు.
మళ్ళీ పాస్టర్ గారు అనుకుంటా నా దగ్గరికి వస్తారు. నేను మా ఆల్రెడీ పాస్టర్ గారికి నేను చాలాసార్లు చెప్పా, అమ్మా వాళ్ళని నైట్ల మీద తిరగొద్దని చెప్పమ్మా, వాళ్ళకి నైట్ల మీద తిరగొద్దు, రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి ఒకళ్ళు అసలు బండ్లెక్కే పోతున్నారు నైట్ల మీద బజార్లకి, సెంటర్కి. కనీసం పైన ఏదన్నా ఒక స్కార్ప్ ఒకటి కప్పుకొని పోదాం, లేకపోతే ఒక చున్నీ ఒకటి వేసుకుందాం. ఏం లేదు, తండ్రి సన్నిధికి అవమానం వచ్చిద్దేమో అని నా బాధ. పాపం ఆయనేమో దైవజనులేమో లబలబలాడిపోతున్నాడు. ఎక్కడ ఎవరి ద్వారా, ఏ సంఘం ద్వారా నా దేవునికి అవమానం వచ్చిద్దో, ఏ ఊరి సంఘం ద్వారా, ఏ ఊరి సంఘం ద్వారా అవమానం వచ్చిద్దో, తండ్రి సన్నిధికి చెడ్డ పేరు వచ్చిద్దో ఆయన అల్లాడిపోతున్నాడు. ఇప్పుడు దేవుని పిల్లరా, మనం మన వెలుగును ప్రసరింప చేయాలి, మనము వెలగాలి. ముందు మన వెలుగు ఇతరులకు ప్రకాశించే విధంగా ఉండాలి. మనల్ని చూసి వాళ్ళ జీవితాలు చక్కదిద్దుకోవాలి. చీకటి ఇంత సరుకులు ఎక్కడ ఉన్నాయో ఎట్లా కనపడిద్ది? వెలిగించినప్పుడు కదా, ఒక దీపం వెలిగించినప్పుడు కదా సరుకులన్నీ ఎక్కడెక్కడ ఏముండి కనపడేది. అలాగున నువ్వు వెలిగితే ఇతరులు అనేకులు వాళ్ళ జీవితాలను సరి చేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. అబ్బా బ్రతికితే ఇదిగో ఈ అమ్మాయిలాగా బ్రతకాలి, బ్రతికితే ఇదిగో ఈ తల్లిలాగా బ్రతకాలి, బ్రతికితే ఇదిగో ఈ సహోదరులాగా బ్రతకాలి అని నిన్ను మాదిరిగా తీసుకోవాలి. అప్పుడు నువ్వు వెలిగినట్టు. నీ వెలుగు గురించి నువ్వు చెప్పుకోవటం కాదు, నువ్వు కొంచెం కింద పెట్టబడిన దీపంలాగా ఉన్నావేమో. దేవుడి మాటలను మన వెనికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. తరలో ఉంచుదాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో ఒక మాట చాలు నాయన, మా బ్రతుకు మారటానికి, మా ప్రవర్తన మారటానికి. అయ్యా ఇదిగో నాయన ఒక్క మాట చాలు. ఒక్క మాట చనిపోతున్న వ్యక్తిని బ్రతికించింది. ఆత్మహత్య కోసం ఏదో రైలు పట్టాల మీద పడుకున్న వ్యక్తిని బ్రతికించింది, దైవజనుని చేసింది. ఆ ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ ఒక్క మాటే మీరు వెలగండి, మీ వెలుగును ప్రసరింపనీయండి. అనేకులను నీతి మార్గం అనుసరించి నడుచుకోనున్నట్లుగా మీ వెలుగును ప్రకాశింపనీయండి. ఆకాశంలో వెలిగే నక్షత్రాల వలె మీరు మీ వెలుగు ప్రకాశింపనీయండి అని ఒక్క మాట చాలు నాయన. అయ్యా బ్రతుకులు మారిపోతే చాలు. ఇదిగో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంఘం అవుతారు నాయన, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుంపు సమూహం అవుతారు ప్రభు. అయ్యా నీకు వందనాలు. ఇంకా ఇదిగో నాయన నీ బిడ్డలు ఒంటరిగా వస్తున్నారు, ఎన్నాళ్ళైనా ఒంటరిగానే వస్తున్నారు. వాళ్ళ వెంట కొత్త ఆత్మలు రావట్లేదు, కొత్త ఆత్మలు తీసుకు రావట్లేదు అంటే వాళ్ళు వెలగట్లేదు. ఒకవేళ వెలిగిన వాళ్ళు కొంచెం కింద పెట్టబడిన దీపం వల్లే వెలుగు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారేమో నాయన. అయ్యా దయతో వాళ్ళ బ్రతుకులను మార్చండి, వాళ్ళకు మారు మనసు దయచేయండి, మాకందరికీ గొప్ప మార్పును దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో నీ బిడ్డలను నింపు నాయన. అయ్యా అందరూ వెలగాలి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు. నీకు మహిమ తెచ్చున్నట్లుగా, నువ్వు మహిమపరచబడినట్లుగా ఇదిగో వాళ్ళ వెలుగును ప్రకాశించాలి నాయన. అయ్యా మీకు వందనాలు. అనేకుల అన్య జీవితాలు, అన్య బ్రతుకులు మార్పు వచ్చు, నీ పాదాల చెంతకు వచ్చినట్లుగా, మార్పు చెందినట్లుగా అయ్యా ఇదిగో మేము మాదిరిగా ఉండాలి నాయన. మేము మాలో మాదిరి లేకుండా, మాలో ఆ మాదిరి బ్రతుకు లేకుండా, సరైన సాక్షి జీవితం లేకుండా మేము నీ సువార్తను ఎంత చెప్పినా వ్యర్థమే నాయన. ముందు ప్రతి వాళ్ళు మా బ్రతుకులను చూస్తారు, మా మాదిరిని చూస్తారు, మా సాక్ష్యాన్ని చూస్తారు, మా ప్రవర్తన, మా మాట తీరును చూస్తారు నాయన. అయ్యా ఇదిగో నాయన ఈ చిన్న వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో ఫలింపజేయి. నిరంతరంగా ఫలించినట్లుగా మంచిగా నీ ఆత్మ నీరును కట్టించండి నాయన. వాళ్ళ హృదయ పలకల చుట్టూ ఇదిగో నాయన అగ్ని ప్రకారం ఉంచు. సాతానుడు వాళ్ళ హృదయంలోంచి వాక్యాన్ని, మాటలను, కొద్ది మాటలను దొంగిలించుకొని పోకుండా అగ్ని ప్రకారం దయచేయి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలోనే అడిగి వేడుకొని పొంది ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం, సహాయము, ఆదరణ, అభిషేకము మనకును సకల పరిశుద్ధులను అనేకులను తనకు మహిమ కీర్తి తెచ్చేవాళ్ళముగా మనమందరమును అలాగున వెలిగింపబడుదుముగాక. అలాగున మనమందరము పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.